హాయ్ గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే ఎక్స్పెషల్లీ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద టీసీఎస్ రిక్రూట్మెంట్ అనమాట. అంటే టీసీఎస్ వాళ్ళు ఈ నవంబర్ డిసెంబర్లో మనకి ఎన్క్యూటీ టెస్ట్ అనేది టెస్ట్ ఉంటుంది కదా, అదైతే కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇద్దామని వచ్చాను. నేను కూడా ఒక టీసీఎస్ ఎంప్లాయీని, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాను. మోరోవర్ మీకు ఇంకా ఏమైనా ఫుల్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి ఫర్దర్గా నేను మీకు క్లారిఫై ఇస్తుంటాను. ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్లో మనకి టెస్ట్ అయితే ఉంటుంది. సో అది ఎవరెవరు ఎలిజిబుల్, తర్వాత ఏంటి ఎలిజిబిలిటీ, మనకి రోల్స్ ఏంటివి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్, అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి టీసీఎస్ వాళ్ళు ఒక నిమిషం, 1 minute. ఇదే టీసీఎస్ నేషనల్ టీసీఎస్ది ఎన్క్యూటీ అని ఉంటుంది కదా, అది మనకి నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ 2024. ఇది టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. యాక్సెస్ ది యాప్టిట్యూడ్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఆఫ్ ఫ్రెషర్స్ అనమాట. సో ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ అనే కాదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టెస్ట్కి. సో దీని ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి ఫర్ నవంబర్ అండ్ డిసెంబర్లో అప్లై చేసుకుంటే 21st of December. ఓకే, డిసెంబర్ 21st ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 14th వరకు అయితే ఉంది. నవంబర్ 14th డిసెంబర్ వరకు ఉంది. సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు కూడా అప్లై చేసుకొని, ఇలా అప్లై చేసుకోవాలంటే నార్మల్గా మన పోర్టల్కి టీసీఎస్ కెరీర్ పోర్టల్కి వెళ్ళేసి అక్కడ అన్ని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకుంటే మీకు టెస్ట్ అనేది మీ మెయిల్ ఐడీస్ అయితే ఇస్తారు. వాటికి టెస్ట్ ఎప్పుడు ఉంది ఎగ్జామ్ అనేది మెయిల్స్ వస్తుంటాయి అనమాట. ఓకే, సో ఇంకేంటి ఎలిజిబిలిటీ చెప్పాను కదా. సో ఇక్కడ ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే మనకి క్యాండిడేట్స్ విత్ డిగ్రీస్ ఆఫ్ బీఈ, బీటెక్ అండ్ ఆల్సో ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్, వీళ్ళు ఓకే వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట. బీఏ వాళ్ళు, ఓకే, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, తర్వాత ఎంసీఏ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎలిజిబుల్. అయితే ప్రిపరేషన్ అంటే ఏంటి అంటే, ప్రిపరేషన్ ఏం ప్రిపేర్ అవ్వాలి వీటికి అంటే, మీకు నార్మల్గా రీజనింగ్ ఇదైతే ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే, నార్మల్గా మనకి బయట ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది టీసీఎస్ అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. టీసీఎస్ అని కాదు, వేరే ఏ కంపెనీస్ అయినా సరే వాళ్ళు మనకి టెస్ట్ పెడుతున్నారు అంటే వాళ్ళు చూసే ఏంటి సబ్జెక్ట్స్ అంటే మనకి ఈజీగానే ఉండేటివి. సో దానికి మీరు ప్రిపేర్ అయితే ఈజీగానే, రీజనింగ్ అదొకటి ప్రిపేర్ అవ్వండి కొంచెం గట్టిగా, యాప్టిట్యూడ్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కోడింగ్. ఎవరైతే ఇప్పుడు మనకి రోల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ రోల్స్ వచ్చేసి మీకు అండ్ మీకు రిజిస్ట్రేషన్ డేట్ నేను చెప్తాను, 1 minute. ఓకే, డేట్ అంటే ఆల్రెడీ నవంబర్ టు 14th అని చెప్పాను కదా. తర్వాత రిజిస్ట్రేషన్ అనేది అఫీషియల్ టీసీఎస్ ఎన్క్యూటీ వెబ్సైట్లోనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత దీనికి అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే, క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ దే టీసీఎస్ ఎన్క్యూటీ అడ్మిట్ కార్డ్ వెన్ ఇట్ ఈస్ అవైలబుల్ అని క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. అది ఎప్పుడైతే అవైలబుల్ ఉందో అక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంటారంట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సింది రిజిస్ట్రేషన్. ఓకే, అది వెబ్సైట్ ఏంటిది రిజిస్ట్రేషన్ అనేది, టీసీఎస్ NQ2 అనే వెబ్సైట్ ఉంటుంది. టూ కాదు, NQT. ఓకే, ఆ వెబ్సైట్కి వెళ్ళేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తేనే మీరు అందులో రిజిస్ట్రేషన్ అయినట్టు. ఓకే, ఆ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకి ఆ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అండ్ పాస్వర్డ్తోనే ఎప్పుడైనా సరే మనం లాగిన్ అయ్యి మన ఏమన్నా స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆ రెండు అయితే చాలా ఇంపార్టెంట్. ఆ రెండు అయితే రాసి పెట్టుకోండి. ఓకే, నోట్ డౌన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇంటర్వ్యూకి ఒకవేళ అంటే అది ఎగ్జామ్ క్వాలిఫై అయినాక ఉంటుందిలేండి. ప్రిపేర్ అయితే చెప్పాను కదా, ఎలిజిబిలిటీ ఏంటి, రీజనింగ్, యాప్టిట్యూడ్ చూసుకోవాలి. అండ్ రోల్స్ వచ్చేసి ఇందులో మనకి ఓవరాల్గా జాబ్ రోల్స్ వచ్చేసి డిజిటల్ ఉంటుంది, తర్వాత డెవప్స్ ఉంటుంది, డెవప్స్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, సేల్స్ ఫోర్స్ డెవలపర్స్. ఓకే,
అండ్ ఇంకొకటి కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కూడా ఉంది. సో చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, పైథాన్ వచ్చిన వాళ్ళు, జావా, పైథాన్, ఓకే, టెస్టర్స్ చేసిన వాళ్ళు, వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనమాట. వీళ్ళు కూడా ఈ రోల్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ రోల్స్కి ఇప్పుడు టెస్ట్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇంకేం చెప్పాలి, ప్యాకేజెస్ వచ్చేసి ఎవ్రీ టీసీఎస్ వాళ్ళకి నింజా ఆర్ డిజిటల్కి ఎక్కువ ఉంటుంది. నింజా కాబట్టి నింజా డిజిటల్ 3.6 పర్ యానం, 3.6 నుంచి పర్ యానం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇవి రోల్స్కి ప్యాకేజెస్ అయితే. ఓకే, అడ్మిట్ కార్డ్, ఇంటర్వ్యూ అయితే చెప్పాను కదా, ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి హెచ్ఆర్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, నార్మల్ 4 రౌండ్స్ 3 రౌండ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అంతే, నార్మల్గానే ఉంది. ప్రిపరేషన్ అయితే గట్టిగానే అవ్వండి. కోడింగ్ కూడా నేర్చుకుంటే బెస్ట్. మీకు ఏదైనా ప్రోగ్రామ్ రాయగలుగుతారు అనుకుంటే కూడా దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. బికాస్ ఆఫ్ మీకు ఇంకొంచెం మంచిగా తొందరగా హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేసుకోవడానికి అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇది బేసిక్ డీటెయిల్స్, నేను చెప్పినవైతే బేసిక్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా బేసిక్గా కూడా తెలియదు అప్లై చేసుకొని కంటే చెప్పండి కదా, మనకి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వచ్చేసి మన డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్, మీరు 10th, ఇంటర్, డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ ఏం చేస్తారో అవన్నీ కూడా లైన్గా మీ డీటెయిల్స్ అన్నీ, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడ స్టడీ చేసి, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. దెన్ ఆఫ్టర్ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా అన్నీ అడుగుతుంది. ఆ పర్సనల్ డీటెయిల్స్ కూడా అన్నీ ఇచ్చిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది సక్సెస్ఫుల్గా వస్తే అప్పుడు మీ మెయిల్స్కి మీ మెయిల్ ఐడి ఏదైతే అక్కడ ఇచ్చారో మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. దానికి మనకి అఫీషియల్గా ఎగ్జామ్ గురించి కానీ, అడ్మిట్ కార్డ్స్ గురించి కానీ, సపోజ్ మీరు ఏదైతే ఆఫర్ లెటర్, సపోజ్ హెచ్ఆర్ క్వాలిఫై అయితే ఆఫర్ లెటర్ వస్తుంది కదా, అదైనా కూడా మెయిల్ ఐడీస్తోనే లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి మెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అవి నోట్ డౌన్ చేసుకోండి. ప్రిపేర్ అయితే గట్టిగా అవ్వండి. సో ఫ్రెషర్స్ అందరికీ కొంచెం తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తుంటే వాళ్ళందరికీ, ఫ్రెషర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా ఈ సీజన్లో ఇప్పుడున్న ఈ మంత్ ఎండ్ టైంలోనే రాస్తే మేబీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయన్నమాట. అందు గురించే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ అడగాలనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వేరే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.